సూర్యగిరి ఎల్లమ్మ తల్లికి, రావిరాల హిందూ సోదరులకి, మరి సూర్యగిరి ఎల్లమ్మ తల్లి జాతర బోనాల జాతర విచ్చేసిన అందరూ సౌండ్ పడి మరి జాతరకు విచ్చేసిన అందరూ హిందూ సోదరులందరూ కూడా నమస్కారం. మరి సదానంద యాదవ్ గారు, అనిల్ యాదవ్ గారి ఆధ్వర్యంలో మరి ఇలా పెద్ద ఎత్తున ఈ గ్రామంలో మరి గ్రామ దేవత పూజ జరుగుతుంది. చాలా సంతోషం. మరి అందరి కోరికలు తీర్చాలి అమ్మవారిని వేడుకుంటూ మరి అందరు చల్లగా ఉండాలి. హిందుత్వం బాగుండాలి. హిందువుల గురించి అందరూ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా పనిచేయాలి. హిందుత్వం గురించి ఇక్కడ అన్ని పార్టీల ఉన్నారు. మరి హిందూ దేవాలయాలపై దాడులు చూస్తున్నారు. ఇవాళ బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి ఇప్పటిదాకా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. తెలుసు, ఎంతమందికి తెలుసో తెలియదు. ఇవాళ అమ్మవారి గుడి కాడ కుంకుమార్చన ప్రోగ్రాం పెడదామని పోదాం అనుకుంటే ఇవాళ ఇంచుమించు 2000 కార్యకర్తలను కలిసి పోదాం అనుకుంటే అమ్మవారి గుడి కూలగొట్టి తెలుసు కదా. బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి గుడి ఒక 70 నుంచి 80 సంవత్సరాల గుడి కూలగొడితే మరి అలా ఆ గుడిలో విగ్రహ ప్రతిష్ట కావాలి. మరి అలా కుంకుమార్చన చేద్దామని పోతే మరి అలా మా అందరిని కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇప్పుడు 6:30కు వదిలేరు నన్ను. అంటే ఇవాళ మనం హిందుత్వాన్ని కాపాడుకోకుండా మన గుళ్ళని కాపాడుకోకపోతే రేపు మీ ఊర్లో ఇట్లా రథయాత్రలు చేయాలన్నా జాతర చేయాలన్నా మరి పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఉంది. అలా ఉందా లేదా? మరి మనం అందరం ఐకమత్యంతో ఉంటే ఇట్లాంటి గుళ్ళపై దాడులను కానీ ఈ గుడి కూలగొట్టడం కానీ తిప్పికొట్టచ్చు. మరి మనం ఐక్యంగా లేకపోతే మరి ఏం చేయలేము. ఇవాళ మన బతుకులు మైనార్టీలైనా అన్న విధంగా ఉన్నాయి. ఇవాళ ఆడ చూస్తే సకలం చెరువులో ఓవైసీ కాలేజ్ చూసి ఆ చెరువు మొత్తం కబ్జా పెట్టి చేసి అక్కడ టచ్ చేస్తలేరు ఎవరు, ఆడ హూల కొడతలేరు ఎవరు. మరి ఇలా 70 నుంచి 80 సంవత్సరాల గుడి అమ్మవారి పెద్దమ్మ తల్లి గుడిని నిర్దాక్షిణంగా అర్ధరాత్రి 3 గంటలకు వచ్చి ఊల కొట్టిరు. మరి మన భక్తి ఎక్కడ పోతుంది, మన హిందుత్వం ఎక్కడ పోతుంది అని అడుగుతున్నా. మరి ఇట్లాంటి ఏమైనా జరిగినప్పుడు మరి రావిరాల హిందూ సోదరులు ఉన్నారు, మరి మీరు కూడా రావాలి. రావిరాలకెళ్ళి పెద్ద ఎత్తున నాకు హిందుత్వం కనబడుతుంది. ఎవరు చూసినా మంచిగా బొట్లు పెట్టుకొని తమ్ముళ్ళు మంచి పూజలు చేసుకుంటారు. మరి రావిరాల గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎట్లాంటి దాడులు జరిగినా రావాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ భక్తులందరికీ రావిరాల గ్రామ ప్రజలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. సదానంద్ గారికి మరి అనిల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ప్రత్యేక ధన్యవాదాలు ప్రేరణ.